చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని స్థానిక మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మొదటి సాధారణ సర్వసభ్య సమావేశం మండల ప్రత్యేక అధికారి వెంకటయ్య అధ్యక్షతన నిర్వహించారు. మండలంలోని వివిధ గ్రామాల సర్పంచ్లతో పాటు వివిధ శాఖల అధికారులు హాజరయ్యారు. ముందుగా సమావేశం కొద్దిసేపు ప్రశాంతంగా జరుగుతున్న సమయంలో ఇరిగేషన్ అధికారుల రాజరాంకుంట రుద్రారం అని ప్రస్తావించే సమయంలో చందంపేట శివారని చందంపేట సర్పంచ్ ప్రవీణ్ వాదించగా లేదు అది రుద్రారం శివారని రుద్రారం సర్పంచ్ సంతోష వాదించారు. దీంతో సమావేశం ఒక్కసారిగా రసాభాసగా మారింది. యూరియా యాప్ వల్ల రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని యాప్ తొలగించి రైతులకు నేరుగా యూరియా ఎరువులు అందించాలని గజగట్లపల్లి సర్పంచ్ నాగభూషణం అధికారులను కోరారు. చందాపూర్ సర్పంచ్ కృష్ణగౌడ్ మాట్లాడుతూ చిన్న గ్రామ పంచాయతీలలో నిధులు లేక ఇబ్బందులు పడుతున్నామని, సీసీ ఛార్జీలు కట్టలేకపోతున్నామని, కొద్దిపాటి నిధులు వీధి దీపాలు మోటార్ మరమ్మతులకు చెత్త ట్రాక్టర్ డీజిల్ కు కూడా సరిపోవటం లేదని చాలా ఇబ్బందులకు గురవుతున్నామని, రాష్ట్రం నిధులు వచ్చాక గ్రామ పంచాయతీ చెల్లించాల్సిన విద్యుత్ బకాయిలు చెల్లిస్తామని, అప్పటి వరకు విద్యుత్ ఛార్జీల కోసం ఇబ్బందులు పెట్టకూడదని, ఇలాంటి నిధుల నుంచి వాటిని తీసుకోకూడదని ఆయన అధికారులను కోరారు. చిన్నశంకరంపేట సర్పంచ్ చంద్రశేఖర్ మాట్లాడుతూ స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మందులు కూడా సరిగ్గా లేవని, ఆసుపత్రులతో పాటు ఆసుపత్రి ఆవరణ కూడా పరిశుభ్రంగా ఉండటం లేదని, వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని మందులను పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంచే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని, ఆసుపత్రి పరిసరాలు కూడా పరిశుభ్రంగా ఉంచుకునే విధంగా చూసుకోవాలన్నారు. గుడిసెలు లేని గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారని, మండలంలో 543 ఇళ్లు మొదటి విడతలో మంజూరు కాగా పనులు కొనసాగుతున్నాయని, మండలం మొత్తం సర్వే నిర్వహించి 259 మంది గుడిసెల్లో నివసిస్తున్నట్లు గుర్తించడం జరిగిందన్నారు. వారందరికీ కూడా ఇందిరమ్మ ఇండ్లు మంజూరు కావడం జరుగుతుందని తెలిపారు. సర్పంచ్ల ఫోరం జిల్లా అధ్యక్షులు గోపాలరెడ్డి మాట్లాడుతూ మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ సహకారంతో మండలానికి పెద్ద ఎత్తున నిధులు తీసుకువచ్చి అన్ని గ్రామాలను అభివృద్ధి పరచడం జరుగుతుందని, మెదక్ ఎమ్మెల్యే ప్రభుత్వ నిధులే కాకుండా తన సొంత నిధులు కూడా వెచ్చించి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరుస్తున్నారని, చిన్నశంకరంపేట మండలం అభివృద్ధి కోసం సర్పంచ్లు అందరం కలిసికట్టుగా పనిచేస్తూ ఎమ్మెల్యే సహకారంతో అన్ని గ్రామాలను అభివృద్ధి పరచుకోవాలన్నారు. ఎంపీడీఓ దామోదర్ మాట్లాడుతూ అధికారులు ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేస్తూ గ్రామాల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, ఎలాంటి వ్యక్తిగత విమర్శలు చేసుకోకుండా అన్ని సమస్యలు తమ సమస్యలుగా భావించి నిధులు తీసుకువచ్చి గ్రామాల అభివృద్ధి చేసుకోవాలన్నారు. మండల ప్రత్యేక అధికారి వెంకటయ్య మాట్లాడుతూ గ్రామ సభలో ప్రజాప్రతినిధులు తీసుకువచ్చిన సమస్యలను ఉన్నత అధికారుల అధ్యక్షులుగా తీసుకోవడం జరుగుతుందని, సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. గ్రామాల్లో పరిశుభ్రత, శుభ్రమైన త్రాగునీరు, వివిధ వాటిపై అవగాహన కల్పించినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి వెంకటయ్యతో పాటు తహసీల్దార్ మాలతి, ఎంపీడీఓ దామోదర్, విద్యుత్ శాఖ ఏఈ దినకర్, మండల విద్యాధికారి డిప్లా రాథోడ్, సర్పంచ్ల ఫోరం జిల్లా అధ్యక్షులు గోపాలరెడ్డి, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షులు మోహన్ నాయక్, స్థానిక సర్పంచ్ చంద్రశేఖర్ తో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈరోజు శంకరంపేటలో మండల సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేయడం అనేది నూతనంగా ఎన్నుకోబడిన సర్పంచ్ల ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగినది. వారికి అందరికీ శుభాకాంక్షలు తెలియజేయడం జరిగినది. కొత్తగా ఎన్నుకోబడ్డారు కాబట్టి అదేవిధంగా ఈ మండల మీటింగ్లో వివిధ శాఖలకు సంబంధించిన వాటి రివ్యూ జరిగింది. వాళ్ళంతా సర్పంచ్గా లేవనెత్తిన సమస్యలను మొత్తం కూడా మేము నోట్ చేసుకొని జిల్లా అధికారులకు, పై అధికారులకు నోటీస్ తీసుకెళ్లి వాటిని పరిష్కరిస్తామని హామీ ఇచ్చినాము. అదేవిధంగా ఇప్పుడు వర్షాకాలం వస్తుంది కాబట్టి ఈ వర్షాకాలంలో పారిశుద్ధ్యం గురించి, గ్రామాల్లో పరిశుభ్రత గురించి, డ్రైనేజ్ వ్యవస్థ గురించి, శుభ్రమైన తాగునీటి గురించి కూడా వాళ్ళకు అవగాహన కల్పించడం జరిగింది. అంతేకాకుండా ఈ ప్లాంటేషన్ గురించి కూడా, పర్యావరణ పరిరక్షణ గురించి మొక్కలు నాటాలని కూడా సర్పంచ్లకు సూచించడం జరిగింది. తర్వాత ఈ గ్రామ పంచాయతీలు కానీ, తర్వాత ఉపాధి హామీ పథకంలో కొన్ని నిధులను ఉపయోగించుకొని రోడ్లను కానీ మొత్తం రేషన్ కార్డ్స్ 12,263 ఉంటే దానికి కానీ మనకి 17,175 క్వింటాల 26 కిలోల రైస్ మనకు వస్తుంది. అట్లాగే మనకి ఈ సంవత్సరం అంటే 2005 నుంచి ఇప్పటి వరకు కూడా కొత్త రేషన్ కార్డ్స్ 1,651 రేషన్ కార్డ్స్ పెట్టేస్తే మనకి అలాట్మెంట్ 53 క్వింటాల అంటే 5,300 క్వింటాల ఒక ఇది వచ్చింది. అట్లాగే మనకి టోటల్ అప్లికేషన్స్, మెంబర్ యాడింగ్ అప్లికేషన్స్ 2,534 వస్తే దానికి అలాట్మెంట్ 3,553 మెంబర్ యాడింగ్ జరిగింది. దానికి కూడా మనకి ఇప్పటివరకు అలాట్మెంట్ కూడా వస్తుంది. ఇంకా ఈ రేషన్ కార్డ్స్ విషయం శాంక్షన్ అయినా ఒకవేళ డబ్బులు రావట్లేదు అనే ఒకవేళ మనతో కాకుంటే మన జీబీ డెవలప్మెంట్ గురించి పక్కలకైనా లేకుంటే సబ్ కాంట్రాక్ట్ రిలీజ్ అయినా కంప్లీట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఒకవేళ ఏ జీబీకి నిధులు రాకుంటే ఆ జీబీకి మా దృష్టికి తీసుకొస్తే సాధ్యమంత పుట్టి మేము ఇట్లా వాళ్ళకు నిధులు ఇవ్వడానికి ఆ జీబీకు ప్రయత్నం చేస్తాం. మీ జీబీ మన
మొత్తం అమౌంట్ ఏంటంటే అట్లా కాకుండా కొంచెం ఆ వాటర్ అనేది సేవ్ చేసుకుని పెట్టుకుంటే ఇంకో విషయం, సింగూరులో యాక్చువల్లీ మనకు 29 టీఎంసీ ఉండాల్సింది, దాని మరమ్మతుల విషయం అయిపోయి ఇప్పుడు 6 టీఎంసీ ఉండాల్సిన వాటర్ ఇప్పుడు 2 టీఎంసీ 3 టీఎంసీకి వచ్చింది. సో ఈ యొక్క వాటర్ సప్లై ఓన్లీ డ్రింకింగ్ వాటర్ సప్లై విషయమే ఆ వాటర్ ఉంచారు, ఓన్లీ మన మెదక్ సెగ్మెంట్ కోసమనే ఆ వాటర్ ఇచ్చారండి. కాబట్టి మనము ప్రతి ఒక్క వాటర్ని చాలా అయితే ఎఫ్టీఎల్ లెవెల్లో గోడ కట్టడం జరిగింది. అవి తీసేస్తామని చెప్పి మీతో చెప్పడం మాతో చెప్పడం కూడా జరిగింది. ఇప్పటివరకు ఎలాంటి పేరు చెప్పాను, మీకు తెలుసు, అది మీరు ఆల్రెడీ ప్రజావాళ్ళలో మీకు ఇవ్వడం కూడా జరిగింది. అది ఇప్పటివరకు తీయించడం ఏమీ జరగదు. ఏప్రిల్ 24th నుంచి అంటే మధ్యలో మీకు చాలా టైం ఇచ్చినాం, అయినా ఇప్పటి వరకు మనం ఫస్ట్ చేసుకొని చూసుకుంటే మన మండలంలో 543 ఇల్లు శాంక్షన్ జరగడం జరిగింది. దాంట్లో వివిధ దశలో వివిధ స్టేజెస్లో ఉన్నాయి. అంటే బేస్మెంట్ లెవెల్లో కానీ, ఆర్మ్ రూఫ్ లెవెల్లో కానీ, స్లాబ్ లెవెల్లో ఉన్నాయి. అయితే మనకు ఏమవుతుందంటే కొందరు బేస్మెంట్ కట్టేసుకొని అట్లే వదిలేస్తున్నారు. కాబట్టి మీరు సర్పంచులు కొంచెం వాళ్ళకు ఇతర ఎవరైనా ప్రొఫెషనల్స్ వేరే వాళ్ళు ఉంటే కూడా వాళ్ళని ఆహ్వానించాలని ఉంది. పేరెంట్ టీచర్ మీటింగ్ నెక్స్ట్ మంత్ నుంచి ఖచ్చితంగా ప్రతి 3వ శనివారం పేరెంట్ టీచర్ మీటింగ్ ఉంటుంది. థర్డ్ సాటర్డే పై నుంచి షెడ్యూల్ వస్తుంది, థర్డ్ సాటర్డే ఫిక్స్ చేసేస్తుంది. ఇప్పుడు 2-3 పిల్లలు ఉన్న చోట పేరెంట్ ఇక్కడ అటెండ్ కావాలన్నా అక్కడ అటెండ్ కావాలన్నా, మదర్ అక్కడ వెళ్ళండి, ఫాదర్ ఇక్కడ వెళ్ళండి